వెల్కమ్ బ్యాక్ టు స్టడీ సర్కిల్ ప్రొఫెషన్సీ ఎట్ థ్రెషోల్డ్. హోప్ యూ పీపుల్ ఆర్ స్టేయింగ్ సేఫ్. ఈ క్లాస్లో నేను మీకు ఇంగ్లీష్ రైటింగ్లో క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ యూస్ చేయాలో నేర్పించబోతున్నాను. మనలో చాలామంది ఎంతో చదువుకున్నప్పటికీ క్యాపిటల్ లెటర్ యూసేజ్కి వచ్చేసరికి మిస్టేక్స్ చేస్తుంటారు. ఆఫీషియల్స్ మెయిల్స్ రాసేటప్పుడు కానీ, ఆర్టికల్స్ రాసేటప్పుడు కానీ, ఎస్సే రైటింగ్ చేసేటప్పుడు కానీ క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ పడితే అక్కడ యూస్ చేసి మిస్టేక్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్లో ఎస్సే రాయమన్నప్పుడు ఆర్ ఎస్సే రైటింగ్ ఉన్నప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తే మనం కొంచెం మార్క్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో మనం రైటింగ్ అనేది ఫార్మల్గా ఉండాలన్నా, ఆఫీషియల్గా ఉండాలన్నా క్యాపిటల్ లెటర్స్ యూసేజ్కి కొన్ని రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో ఈ క్లాస్లో నేను మీకు ఆ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇంగ్లీష్ రైటింగ్లో క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలో నేర్పించబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ టుడేస్ క్లాస్, యూసేజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్. క్యాపిటల్ లెటర్స్ యూసేజ్కి వచ్చేసి మొత్తం 8 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే అసలు క్యాపిటల్ లెటర్ యూజ్ చేసే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. అంటే ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్ అంటే మనం ఏదైనా సెంటెన్స్ని స్టార్ట్ చేసే ముందు ఒక వర్డ్తో స్టార్ట్ చేస్తాం కదా. సో ఆ ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ ఉండాలి. సో ఏదైనా సెంటెన్స్ కానీ, పారాగ్రాఫ్ కానీ, ఆన్సర్ కానీ, కొటేషన్ కానీ ఏదైనా రాసేటప్పుడు బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ మనం ఫస్ట్ క్యాపిటల్ లెటర్తో మాత్రమే స్టార్ట్ చేయాలి. దాని కింద ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి. నేను చెప్తుంటాను, పక్కన స్క్రోల్ అవుతుంది గమనించండి. సెంటెన్స్ వచ్చేసి యూజింగ్ చార్కోల్ కెన్ పుల్ అవుట్ ద డర్ట్. యూజింగ్ చార్కోల్ కెన్ పుల్ అవుట్ ద డర్ట్. ఈ సెంటెన్స్ చూసుకుంటే మీరు పక్కన చూడండి, యూజింగ్ చార్కోల్ కెన్ పుల్ అవుట్ ద డర్ట్ అని ఉన్నప్పుడు అదొక సెంటెన్స్. నేను సెంటెన్స్ స్టార్టింగ్ వర్డ్ ఏంటి, యూజింగ్తో స్టార్ట్ చేసాం. ఆ యూజింగ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి యూ. ఆ యూ అనేది క్యాపిటల్ ఉంది గమనించండి. యూజింగ్ చార్కోల్ కెన్ పుల్ అవుట్ ద డర్ట్ అన్నప్పుడు ఆ యూజింగ్, ఆ సెంటెన్స్ అనేది మనము ఫస్ట్ క్యాపిటల్ లెటర్ అయిన యూతో స్టార్ట్ చేస్తున్నాం. క్యాపిటల్ లెటర్ అయిన యూతో కాకుండా స్మాల్తో స్టార్ట్ చేస్తే అది చాలా ఇన్ఫార్మల్గా ఉంటుంది, కరెక్ట్ కాదు. సో ఎప్పుడైనా ఒక సెంటెన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సెంటెన్స్ని మనం క్యాపిటల్ మాత్రమే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టు స్టార్ట్ ఎ సెంటెన్స్ ఆఫ్టర్ ఫుల్ స్టాప్. టు స్టార్ట్ ఎ సెంటెన్స్ ఆఫ్టర్ ఫుల్ స్టాప్ అంటే మనం ఒక పారాగ్రాఫ్ రాస్తున్నాం అనుకోండి, దాంట్లో చాలా సెంటెన్సెస్ ఉంటాయి. ప్రతి సెంటెన్స్ ఈచ్ సెంటెన్స్ అయిపోయిన వెంటనే మనకు ఫుల్ స్టాప్ పెడుతుంటాం. సో ఆ ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసే సెంటెన్స్ని కూడా మనము క్యాపిటల్ లెటర్తో మాత్రమే స్టార్ట్ చేయాలి. సో రూల్ ఏంటంటే ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఆ సెంటెన్స్ కూడా క్యాపిటల్ లెటర్తో మాత్రమే స్టార్ట్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, పక్కన చూడండి. ఇంతకుముందు సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ యాడ్ చేసి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నేను చెప్తున్నాను, మీరు వినండి. యూజింగ్ చార్కోల్ కెన్ పుల్ అవుట్ ద డర్ట్, ఇట్ ఆల్సో అబ్జర్వ్స్ ఆయిల్ అండ్ టాక్సిన్స్. సెంటెన్స్ యూజింగ్ చార్కోల్ కెన్ పుల్ అవుట్ ద డర్ట్, ఇట్ ఆల్సో అబ్జర్వ్స్ ఆయిల్ అండ్ టాక్సిన్స్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి యూజింగ్ చార్కోల్ కెన్ పుల్ అవుట్ ద డర్ట్. సో మనం క్యాపిటల్ యూతో స్టార్ట్ చేసాం. తర్వాత డర్ట్ పక్కన ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ సెంటెన్స్ ఇట్ ఆల్సో అబ్జర్వ్స్ ఆయిల్ అండ్ టాక్సిన్స్ అన్నాం. ఇట్ ఆల్సో అబ్జర్వ్స్ ఆయిల్ అండ్ టాక్సిన్స్. సో మనం ఇట్ అనే దాంతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఐ కూడా మనము క్యాపిటల్తో స్టార్ట్ చేసాం. సింపుల్గా చెప్పాలంటే ఫుల్ స్టాప్ తర్వాత ఇంకొక సెంటెన్స్ రాసినప్పుడు ఆ సెంటెన్స్ని కూడా మనము ఫస్ట్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఇది సెకండ్ రూల్. థర్డ్ రూల్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద పర్సన్స్. మనుషుల పేర్లు చెప్పడానికి మనము క్యాపిటల్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాము, కిరణ్, గోపాల్, రాజ్ కుమార్ ఇలా ఏ నేమ్ ఉన్నా కానీ నేమ్ ఆఫ్ ద పర్సన్ వచ్చేటప్పటికి అది మనము క్యాపిటల్ లెటర్తో మాత్రమే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు రాము ఈజ్ ఎ గుడ్ బాయ్, రాము గోస్ టు స్కూల్ వెల్, రాము లిజన్స్ టు హిస్ పేరెంట్స్ అని ఏది చెప్పినా ఒక నేమ్ ఆఫ్ ద పర్సన్ సెంటెన్స్ మధ్యలో వచ్చినప్పటికీ మనం ఖచ్చితంగా ఆ పేరుని క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. పేరు ముందు వచ్చిందా, లాస్ట్కి వచ్చిందా, సెంటెన్స్ మధ్యలో వచ్చిందా, పారాగ్రాఫ్ మధ్యలో వచ్చిందా మనకు సంబంధం లేదు. ఎక్కడైనా సరే ఒక పర్సన్ నేమ్ చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ రూల్ వచ్చేసి నేమ్ ఆఫ్ ప్లేసెస్, సిటీస్ ఆర్ కంట్రీస్. సిమిలర్ నేమ్ ఆఫ్ ద పర్సన్స్ లాగానే ఒక ప్లేసెస్ పేర్లు కానీ, కంట్రీస్ పేర్లు కానీ మనము క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, శ్రీలంక, హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై ఇలా ఏది తీసుకున్నా ఒక ప్లేసెస్ కానీ కంట్రీస్ నేమ్స్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా మనము క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. ఆ న్యూఢిల్లీ, హైదరాబాద్ ఈ ప్లేసెస్ నేమ్స్ అనేవి సెంటెన్స్ స్టార్టింగ్లో వచ్చినా, మధ్యలో వచ్చినా, చివరిలో వచ్చినా, ఎక్కడ వచ్చినా కానీ మనము క్యాపిటల్ లెటర్తో మాత్రమే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ రూల్ వచ్చేసి టైటిల్ ఆఫ్ బుక్స్. బుక్స్ టైటిల్స్ ఉంటాయి కదా, బుక్స్ పేర్లు ఉంటాయి కదా, ఆ బుక్స్ పేర్ల గురించి కూడా మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆ బుక్ పేరుని మనము క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. ఇందాక చెప్పినట్టు టైటిల్ ఆఫ్ బుక్ గురించి మనం మాట్లాడినప్పుడు ఏ ప్లేస్లో ఫస్టా లాస్టా మధ్యలో ఎక్కడ మాట్లాడినా బుక్ పేరుని రాసేటప్పుడు టైటిల్ ఆఫ్ బుక్కి మనం ఖచ్చితంగా క్యాపిటల్ లెటరే స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉంది, హూ మూవ్డ్ మై చీజ్ ఆర్ ఇన్నర్ ఇంజనీరింగ్, ఈ బుక్స్ ఉన్నాయి. సో ఈ బుక్స్ పేర్లు మనం రాసేటప్పుడు ఎక్కడైనా సరే
హూ మూవ్డ్ మై చీజ్ అంటే డబ్ల్యూని మనము క్యాపిటల్ పెడుతున్నాం. ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే ఐ వచ్చేసి మనము క్యాపిటల్ పెడుతున్నాం. సో ఈ టైటిల్ ఆఫ్ బుక్స్ గురించి చెప్పేటప్పుడు మనము ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డేస్ ఆఫ్ ద వీక్ అంటే ఒక వారంలో ఉన్న రోజుల గురించి మనం చెప్పేటప్పుడు రాసేటప్పుడు ఖచ్చితంగా మనము క్యాపిటల్తోనే స్టార్ట్ చేయాలి. మండే, ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం కంపల్సరీగా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండే అనేది ఒక వర్డ్ ఎక్కడైనా వచ్చింది అనుకోండి, సెంటెన్స్ ఫస్ట్లో కానీ లాస్ట్ ఎక్కడ వచ్చినా కానీ మనము మండే ఆర్ ట్యూస్డే ఒక వీక్లో ఏ డే గురించి మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ యూసేజ్ ప్రిన్సిపల్ వచ్చేసి మంత్స్ ఆఫ్ ద ఇయర్. ఒక ఇయర్లో మంత్స్ గురించి చెప్పేటప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనము క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. ఒక మంత్ గురించి మాట్లాడుతున్నామంటే డెఫినెట్గా ఎక్కడైనా డిస్పైట్ ఆఫ్ ద ప్లేస్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నాం సంబంధం లేకుండా ఎక్కడ యూజ్ చేసుకున్నాం అంటే మనము జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని క్యాపిటల్ లెటర్తోనే మనం మంత్స్ పేర్లు స్టార్ట్ చేయాలి. ఇవి 7 రూల్స్. ద లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ వచ్చేసి ఐ అనే లెటర్ ఉంటుంది కదా, ఐ ఫర్ ఐస్ క్రీమ్, ఇంక్ పాట్ ఆర్ ఏదైనా కానీ ఈ ఐ అనేది మనం ఎక్కడ యూజ్ చేసినా మనము క్యాపిటల్ యూజ్ చేయాలి. స్మాల్ లెటర్ ఐ ఎక్కడ కూడా యూజ్ చేయొద్దు. వెదర్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్, మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఎక్కడైనా సరే ఐ అనేది మనం ఎప్పుడు కూడా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఐ అనేది మనం కంపల్సరీగా క్యాపిటల్ యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో నేను మీకు మొత్తం క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ యూజ్ చేయాలో 8 రూల్స్ చెప్పాను కదా, ఈ రూల్స్ అన్నిటి కూడా మీరు గుర్తుపెట్టుకొని నోట్ చేసుకొని నెక్స్ట్ టైం రాసేటప్పుడు డెఫినెట్గా ఫాలో అవ్వండి. అప్పుడు మీ రైటింగ్ ఇంకా బ్యూటిఫుల్గా ఫార్మల్గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.